హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఇన్ఫో. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఈరోజు వీడియోలో మనం చూద్దాం వన్ప్లస్ నార్డ్ ప్రోస్ అండ్ కాన్స్. ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకేం ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇది వన్ప్లస్ నార్డ్. అండ్ దీనికైతే మనకు వన్ప్లస్ వాళ్ళు అయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ప్రోస్ చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ వెరీ ఫాస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అండ్ దీంట్లో అయితే కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటుంది. కస్టమైజేషన్స్ చాలా బాగా చేసుకోవచ్చు మనము. అండ్ దీంట్లో కస్టమైజేషన్స్ సెట్టింగ్స్లో మనం ఇక్కడ చూడండి, అన్నిటికీ నేమ్స్, ఇక్కడ వైఫై అండ్ నెట్వర్క్లోకి వెళ్తే ఏమేమి ఉంటాయి, అండ్ బ్లూటూత్ అండ్ డివైస్ కనెక్షన్లోకి వెళ్తే ఏమేమి ఉంటాయి అన్నీ వీళ్ళైతే ఇక్కడే మెన్షన్ చేసి ఇచ్చారు. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నీట్గా ఇచ్చారు వీళ్ళైతే. చూడండి, బ్యాటరీ కానీ ఇప్పుడు ఇంకా ఎంతసేపు వర్క్ అవుతుంది, బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనేది కానీ ఇక్కడ ఇచ్చేశారు. ఇలా యూజ్ చేస్తూ ఉంటే ఎంతసేపు వర్క్ అవుతుందని. బ్యాటరీ షూట్ అంటిల్ ఆఫ్టర్ 6:15 AM. చూడండి, ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ దీంట్లో మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకు వన్ప్లస్ బ్రాండింగ్ మొబైల్. అండ్ దీంట్లో ఆక్సిజన్ వాయిస్ మనకి ఇంకా పెద్ద అడ్వాంటేజ్ అనుకోవాలి. ఆక్సిజన్ వాయిస్ ఆండ్రాయిడ్స్లో బెస్ట్ వాయిస్ అని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే యాంబియంట్ డిస్ప్లే అండ్ ఇంకా చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ బ్యాటరీ కానీ ఎలా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. స్టేటస్ బార్, బ్యాటరీ చూడండి, సర్కిల్, ఇక్కడ సర్కిల్ ఓన్లీ పర్సెంటేజ్ కనబడిస్తుంది. అండ్ హిడెన్ బ్యాటరీ చూపించకుండా ఓన్లీ పర్సెంటేజ్. అలా మంచి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ చేశాను కదా, ఇక్కడ ట్యాప్ చేయగానే ఇక్కడ నా నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలా అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నా ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ సింగిల్ నా నేమ్ పవన్ అదొకటే డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ ఈ టైం క్లాక్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఎలా చేంజ్ చేయాలనేది చూపిస్తాను మీకు. కస్టమైజేషన్ చూడండి, క్లాక్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నార్మల్ క్లాక్, కొన్ని నార్మల్ క్లాక్ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ మన ఓనర్ నేమ్ ఇక్కడ. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఇది ఫింగర్ ప్రింట్ యానిమైజేషన్. దీనిలో మనకి యానిమైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇది నన్ను ఏముండదు. అండ్ ఎనర్జీ ఇది ఇలా ఉంటుంది చూడండి, ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది కాస్మోస్, ఇది ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఇది రిపుల్, స్ట్రైప్, ఇలా కొన్ని కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ వాల్పేపర్స్ ఉన్నాయి. ఇలా ఉండేవన్నీ లైవ్ వాల్పేపర్స్. ఇవి లైవ్ వాల్పేపర్స్. ఒకసారి చూపిస్తాను లైవ్ వాల్పేపర్ ఎలా ఉంటుందో. గుండెలా ఓపెన్ చేయగానే అలా చూడండి ఇలా వస్తుంది. ఇది లైవ్ వాల్పేపర్. చేంజ్ చేద్దాం. వాల్పేపర్స్ అనేది ఇక్కడ కానీ చేంజ్ చేసుకోవచ్చు మనము. కొన్ని ఇక్కడ ఉంది వాల్పేపర్స్. నేను అదే పెట్టుకున్నాను. ఇవన్నీ OnePlus 70 అలాంటి వాల్పేపర్స్. ఇవన్నీ OnePlus 70లో మనం మామూలుగా మొబైల్ కొనేటప్పుడు అమెజాన్లో అలా చూస్తే ఇవన్నీ కనపడిస్తుంటాయి మనకు వాల్పేపర్ చూపించినట్టుగా. చేంజ్ అవ్వట్లేదు, చేంజ్ చేద్దాం మనం. నాకైతే ఇక్కడ టిక్ కొట్టేస్తే చేంజ్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఇది చూడండి, ఇంకో ఫీచర్ ఇన్వర్ట్ కలర్స్. ఇది చూడండి, ఫుల్ యానిమైజేషన్ చేసినట్టయితే ఉంది మొబైల్. చూడండి, గేమ్స్లో మనం పబ్జీ అలాంటి గేమ్స్ ఆడేటప్పుడు యానిమైజేషన్ ఎలా ఉంటుందో అలా ఉంది యానిమైజేషన్. ఇదైతే ఆఫ్ చేద్దాం. ఇక్కడ మనకి NFC ప్రొవైడ్ చేస్తారు. నైట్ మోడ్ ఉంది, జెన్ మోడ్ ఉంది, రీడింగ్ మోడ్ ఉంది, స్క్రీన్ రికార్డర్, హాట్స్పాట్ అన్నీ ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి.
కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. VPN ఉంది, అన్ని ఫీచర్స్ అయితే మనకి ఏం స్కిప్ చేయలేదు వీళ్ళు. అండ్ దీంట్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే అలర్ట్ స్లైడర్, మిడిల్లో వైబ్రెంట్ అండ్ లాస్ట్కి సైలెంట్ అయితే ఉంది. పూర్తిగా కింది కంటే రింగ్. అండ్ ఇది ఫింగర్ ప్రింట్ కానీ చాలా ఫాస్ట్ అయితే వర్క్ అవుతుంది. ఇది చూడండి, అండ్ ఫేస్ అన్లాక్ కానీ చాలా ఫాస్ట్ అయితే ఉంది. ఇలా స్వైప్ చేయాలి. ఇది అన్లాక్ అవ్వగానే ఇక్కడ ఫేస్ సింబల్ నుంచి లాక్ సింబల్కి వస్తుంది. లాక్ సింబల్ వచ్చింది కదా, ఇప్పుడు స్వైప్ చేస్తే అన్లాక్ అయిపోయినట్టు. చూడండి, ఇలా ఫీచర్స్ అయితే చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పబ్జీ కానీ మనకైతే స్మూత్గా ఉంది. గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి దీంట్లో. మనకైతే గేమింగ్ మోడ్కి ఫ్యాంటిక్ మోడ్, గేమింగ్ మోడ్ అలా కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గేమింగ్కి కానీ మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మనకి చూడొచ్చు మీరు. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే మనము పబ్జీ ఎక్కువగా అంటే గ్రాఫిక్స్ హై గ్రాఫిక్స్లో అయితే ప్లే చేయలేము. చూస్తాను గ్రాఫిక్స్ మీకు. గ్రాఫిక్స్ హై అయితే లేదు, స్మూత్ అండ్ అల్ట్రాలో ఉంది. అండ్ ఇక్కడ బ్యాలెన్స్డ్ అల్ట్రాలో ఉంది. అండ్ హెచ్డి అయితే హైలో ప్లే అవుతుంది. అండ్ HDR అల్ట్రా హెచ్డి ఇంకా మనకైతే రాలేదు, కమింగ్ సూన్ అయితే ఇచ్చారు. అండ్ OnePlus అదర్ డివైజెస్లో అయితే మనకి 90 FPSతో పబ్జీ ప్లే అవ్వడానికి అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇది నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేస్తారనుకుంటా. ఇది ఇంతకుముందు మీకు నేమ్స్ చూపించాను కదా, ఇక్కడ ఒక నేమ్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక నేమ్ వస్తుంది. అది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను మీకు. ambient డిస్ప్లే నిమిషం. అయితే చాలా ఫీచర్స్ ఇచ్చారు కొన్ని. ambient డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే మెసేజ్, ఇక్కడ మెసేజ్ ఏం డిస్ప్లే మెసేజ్లో ఏం కొడితే అది ఇక్కడ ఇలా ప్రెస్ చేయగానే కనపడిస్తుంది. అండ్ ఇంకోటి అయితే ఇంకో నేమ్ కానీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అండ్ సెక్యూరిటీ లాక్ ఉంది కదా, స్క్రీన్ లాక్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. దాంట్లోకి వెళ్ళగానే ఇక్కడ లాక్ స్క్రీన్ మెసేజ్ అని ఉంది. ఇక్కడ ఒకటి నేమ్ సేవ్ చేశాను నేను, అండ్ అది ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఇదైతే మనకు ఆక్సిజన్ OS మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నావిగేషన్ అండ్ గెషర్స్ ఇక్కడ. అండ్ వీళ్ళైతే మనకు మామూలుగా ఇలా విండోస్ 2 యాప్స్ యూజ్ చేయాలంటే మనం ఇలా సెట్టింగ్స్ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ చేయాలంటే మనము రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఇట్లా యాప్ సెలెక్ట్ చేసి స్ప్లిట్ స్క్రీన్ చేయాలి. దానికి ఏం షార్ట్ కట్ అయితే ఇవ్వలేదు వీళ్ళు, అదొక డిసడ్వాంటేజెస్ అనుకోవచ్చు. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేయరు వీళ్ళు. అన్ని మొబైల్స్లో చూస్తుంటాం హెడ్ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయరు OnePlusలో. అండ్ దీంట్లో 30 వాట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మనకి ఇన్ ద బాక్స్ వస్తుంది 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే. అండ్ కెమెరా కానీ చూసుకున్నట్టయితే మనకు అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా గురించి అయితే మీకు సపరేట్ రివ్యూ అయితే చేస్తాను నేను. బట్ కెమెరాలో చూసుకున్నట్టయితే మనకు ఏదన్నా ఫోటో తీసిన తర్వాత అది ఆప్టిమైజ్ అంటే ఫోటో తీయగానే కొంచెం స్టడీ పెట్టమంటుంది, లేకుంటే అది సరిగా రాదు. ఏదైనా ఫోటో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడే షేర్ చేసేయచ్చు ఫోటో. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూద్దాం ఇంకా ప్రోస్ చూసుకున్నట్టయితే 765G ప్రాసెసర్ మంచి ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ దీంట్లో Adreno 620 అయితే యూజ్ చేశారు GPU. మనకైతే అది Adreno 620 GPU గేమింగ్కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దీనివల్ల మనకైతే కాల్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. కాల్ క్వాలిటీ అయితే ఏమీ ఇబ్బంది అయితే లేదు మనకు కాల్ క్వాలిటీ. అండ్ ఇక్కడ ఇంకా ఫోన్లో చూసుకున్నట్టయితే మనం ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా చూపిస్తుంది జియో ఎనీ సంథింగ్. ఇక్కడ రిమెంబర్ దిస్ చాయిస్ అని ఉంది కదా, ఇది ఇలా ప్రెస్ చేసి
ఏ సిమ్ అనేది సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళ మొబైల్ అంటే ఎక్కడ ఫోన్ చేయాలనేది ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయగానే డైరెక్ట్ ఆ సిమ్ నుంచి వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఎవరికైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇక్కడ సెండ్ మెసేజ్ అని అయితే వస్తుంది చూడండి. మనం నార్మల్గా అయితే మెసేజెస్లోకి వెళ్ళి సెండ్ చేయాలి, ఇక్కడైతే డైరెక్ట్ ఇక్కడే ఇస్తున్నారు వాళ్ళు చూడండి. ఇలా ఇవ్వగానే ఇక్కడ సెండ్ మెసేజ్ అని వచ్చేస్తుంది వాళ్ళు లిఫ్ట్ చేయకుంటే, ఆర్ మనం కట్ చేసా కానీ మనకు అలాగే వస్తుంది సెండ్ మెసేజ్ అని. అదొక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎక్కువ యూజర్స్ అయితే యూజ్ చేయొచ్చు దీంట్లో మొబైల్లోనే. ప్యారలల్ స్పేస్ అవన్నీ అవసరం లేదు మనకు. ఇక్కడ ఓనర్ ఇది ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే గెస్ట్ ఇది. అండ్ ఇది ప్రెస్ చేసినానంటే నేను గెస్ట్ అలాగ వెళ్ళిపోతుంది మొబైల్. ఇది మళ్ళీ మనం న్యూ మొబైల్ యూజ్ చేసినట్టుగానే ఉంటుంది. మనం ఏమైనా వేరే ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి. నేనైతే నావిగేషన్ గెస్టర్స్ ఇవి పెట్టలేదు, ఈ దీంట్లో ఇవి అయితే ఉన్నాయి. ఇది గెస్ట్, బట్ ఫీచర్స్ అన్నీ దాంట్లో ఉన్నట్టుగానే ఉంటాయి, అన్నీ ఓపెన్ అవుతాయి, అన్నీ చేస్తాయి. బట్ కాల్స్ వేరే మెసేజెస్ అవన్నీ మనకైతే దీంట్లో వచ్చినట్లు రావు. ఈ గెస్ట్లోకి వెళ్ళినప్పుడే ఆ మెసేజెస్ అయితే ప్రొవైడ్ అవుతాయి మనకు. రిమూవ్ గెస్ట్, ఓనర్లోకి స్విచ్ చేయవచ్చు. బట్ ఈ స్విచ్చింగ్ ఒకటి కొంచెం లేట్ ఉంది చూడండి. ఇక్కడ ఇలా కొంచెం లేట్ అయితే చేస్తుంది అది. అలా స్విచ్ అయినప్పుడు ఒకటి కొంచెం లేట్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకైతే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ మిగతా కెమెరాస్ అయితే తక్కువ మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అది 12 మెగాపిక్సెల్ అలా ఇచ్చింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ కానీ వైడ్ యాంగిల్ అయితే మనకు ఫొటోస్ కొంచెం స్మూత్ అయితే వస్తున్నాయి. అవన్నీ కెమెరా సెక్షన్లో అయితే నేను డిస్కస్ చేస్తాను మీతో కెమెరా గురించి. ఇక్కడైతే చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, మళ్ళీ అది ఏం యాప్ అనేది ఇక్కడ కానీ చూపిస్తుంది, ఇక్కడ నేమ్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తున్నాయి. మొబైల్ అయితే నాకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒకటి ఇవ్వకపోయింటే ఇంకా బాగుండు, ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉంది. కలర్ మనకైతే ఏమి స్పాయిల్ అవ్వేది కాదు. అలర్ట్ స్లైడర్ ఇదైతే మనకి మంచి ఫీచర్, యాపిల్లో ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ కాన్స్ చూసుకున్నట్టయితే మనకు హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ మనకు హెడ్ ఫోన్ జాక్ ఇవ్వరు. మనకి ఇంకా మైక్రో హెచ్డి కార్డ్ స్లాట్ అయితే ఇవ్వరు, మైక్రో హెచ్డి కార్డ్ ఇవ్వరు. అందుకని చెప్పి మనం హై వేరియంట్ అయితే తీసుకోవాలి, 128 GB అలాంటి మోడల్ అయితే తీసుకోవాలి, మెమొరీ ఉండదు కాబట్టి. అండ్ ఓటీజీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓటీజీ సపోర్ట్ నుంచి మీరు ల్యాప్టాప్ ఆర్ ఎనీ పెన్ డ్రైవ్స్ ఏ మెమరీస్లోకైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆ డేటా. అండ్ స్పీకర్ కానీ సింగిల్ స్పీకర్ ఇచ్చారు, స్టీరియో స్పీకర్ ఇచ్చింటే బాగుండేది. అండ్ కాల్ క్వాలిటీ చూసినట్టయితే మనకు కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే OnePlus Nord ప్రోస్ అండ్ కాన్స్. ఇది ప్రోస్ కాన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాన్స్ అయితే తక్కువే ఉన్నాయి, ప్రోస్ అయితే చాలా బాగుంది. మనకు ప్రోస్ చాలా ఉన్నాయి. ఆక్సిజన్ వాయిస్ అయితే బ్లోట్వేర్ ఉండదు అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఆక్సిజన్ వాయిస్. అండ్ దీంట్లో ఇంకా కొన్ని అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు చాలా కస్టమైజేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యుటిలిటీస్లో క్విక్ లాంచ్లోకి వెళ్ళాక ఇది ఆన్ చేసుకున్నామంటే మామూలుగా ఓపెన్ చేయడానికి ఇక్కడ ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తాం కదా, అలాగే ఒక 2 seconds పెట్టుకుంటే కొన్ని ఇక్కడ ఇలా అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ కిందికి ఇలా అంటే ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ షార్ట్ కట్స్ మీరు ఇంకా ఏమేమి కావాలంటే అన్ని యాప్స్కి ఉన్నాయి. షార్ట్ కట్స్ మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా డైరెక్ట్ వెళ్ళిపోతుంది అలా యాడ్ చేస్తే. ప్యారల్ యాప్స్ కానీ ప్రొవైడ్ చేశారు. అండ్ యాప్ లాకర్, ఇది పాకెట్ మోడ్ చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడన్నా పాకెట్లో పెట్టుకున్నప్పుడు వేరే మొబైల్స్లో చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనే కాదు ఇంకా మొబైల్స్ కొన్ని ఇది ఆఫ్ చేసామంటే పాకెట్లో మనకు టచ్ అయినప్పుడల్లా ఫింగర్ ప్రింట్ ప్రెస్ అయ్యి రాంగ్ ఫింగర్ ప్రింట్ అలా రాకోకుండా పాకెట్ మోడ్ ఆన్ చేసినప్పుడు పాకెట్లో ఉన్నప్పుడు అలా టచ్ అవ్వడం అలా అయితే ఉండదు. అండ్ ఇది మనకు ఆర్డర్ చేసినప్పుడు మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు రెడ్ లేబుల్ క్లబ్ నుంచి. అండ్ అవైతే మనకు 3 months గానా ప్రీమియం ఫ్రీ ఇస్తున్నారు. అండ్ క్లౌడ్ స్టోరేజ్ 6 months ఏమో ఫ్రీ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడైతే దీంట్లో 5% బ్యాక్ అయితే ఉంది, ఇంకా 5% డిస్కౌంట్ అయితే ఉంది.
అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి సిటీ బ్యాంక్ అయితే యూజ్ చేసినప్పుడు సిటీ క్రెడిట్ కార్డు, ప్రైవసీ, ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఫీచర్స్. లాక్ స్క్రీన్లో మనకు మామూలుగా ఎప్పుడైనా మెసేజ్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మొత్తం మెసేజ్ ఏమైతే వచ్చిందో ఆ మెసేజ్ మొత్తం చూపిస్తుంది. ఒకవేళ అది మెసేజ్ చూపించకూడదు అంటే షో ప్రైవేట్ కంటెంట్ ఓన్లీ వెన్ అన్లాక్డ్ అని అలా సెట్ చేయొచ్చు. డోంట్ షో నోటిఫికేషన్స్ అట్ ఆల్, లాక్ స్క్రీన్లో నోటిఫికేషన్స్ ఏం చూపించకోకుండా సెట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి అబౌట్ ఫోన్లో మనకి ఎంత నీట్గా డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంటారు చూడండి. ఇక్కడ ఫోన్ అంతా ప్రొవైడ్ చేసి 765G ప్రాసెసర్. అండ్ దీంట్లో అయితే మనకు ఓఎస్ అది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఓఎస్ అయితే మనకు స్టెబిలిటీ చాలా బాగుంది. అండ్ కెమెరా ఫీచర్స్ మీకు అదైతే మెన్షన్ చేసి చూపిస్తాను ఓఎస్ గురించి. అలర్ట్ స్లైడర్లో కానీ మనం సెట్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఏ దానికి ఏది అని. మనం మామూలుగా ఇలా అన్నప్పుడు లాస్ట్ ఫుల్ పైకి అంటే సైలెంట్, మిడిల్లో ఉన్నప్పుడు వైబ్రేట్ అలా ఉండకోకుండా ఇంకా ఏమైనా సెట్ చేసుకోవచ్చు మనము. నావిగేషన్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. పవర్ బటన్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అయినా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ పవర్కైనా స్విచ్ ఆఫ్కైనా వెళ్ళచ్చు, అలాగని ప్రొవైడ్ చేశారు. దీంట్లో అయితే మంచి ఫీచర్స్ ఇచ్చారు. క్విక్ గెస్చర్స్ చేసే కెమెరా ఓపెన్ అయ్యేటట్లా VSMW ఇంకా మనం వేరే అయినా సెట్ చేసుకోవచ్చు దీనిలోకి. మ్యూజిక్ కంట్రోల్ ఇలా అంటే స్వైప్ అయ్యేది, నెక్స్ట్ సాంగ్ ఇలా అంటే బ్యాక్ సాంగ్ వెళ్ళేది, ఇలా అంటే పాస్ అయ్యేది, అలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆండ్రాయిడ్ 11 అయితే అప్డేట్ వస్తుంది అనుకుంటాను. ఆండ్రాయిడ్ 11లో ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఆన్ డిస్ప్లే ఎనీ టైమ్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ఇవి మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సర్కిల్లో ఉన్నాయి కదా, ఇది సెట్ చేస్తే స్క్వేర్ లేక్ వస్తాయి. మామూలు యాప్స్ ఇలా నొక్కితే స్క్వేర్ లేక్ వచ్చింటాయి చూడండి, స్క్వేర్లో ఉన్నాయి. అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐకాన్స్ కానీ సెట్ చేయొచ్చు. ఇక్కడ స్క్వేర్లో ఉంటాయి, ఇంకా మోర్ కావాలంటే ఇక్కడ ఉంది, అది ప్రెస్ చేసినా మీకు ఇంకా ఎక్కువ వస్తాయి. అండ్ ఇక్కడ కానీ బటన్స్ హై కనపడాలా, కలర్ ఇట్లా కలర్స్ కానీ సెట్ చేసుకోవచ్చు చూడండి. కలర్స్ కానీ చేంజ్ అవుతున్నాయి, ఏ కలర్స్లో కనపడాలో ఆ కలర్స్ కానీ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ ఓఎస్తో ఇదే మనకి అడ్వాంటేజ్, కస్టమైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కానీ కస్టమైజేషన్ చేసుకోవచ్చు, కలర్ఫుల్గా కనబడించేటట్లు లైట్ డార్క్ కానీ సెట్ చేసుకోవచ్చు. ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఆక్సిజన్ ఓఎస్లో ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. కొన్ని నైట్ మోడ్, రీడింగ్ మోడ్, వైబ్రెంట్ కలర్స్, ఇది మనం ఆన్ చేసుకున్నట్టయితే కెమెరా మూవీస్ ఏమన్నా చూసేటప్పుడు మనకి వైబ్రెంట్ ఇలా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి దానికి. అలా మంచి కలర్స్ అయితే వైబ్రెంట్గా కనిపిస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇదైతే OnePlus Nordలో ప్రోస్ అండ్ కాన్స్ అండ్ సమ్ స్పెషల్ ఫీచర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలంటే. థ్యాంక్ యూ. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో.